పెట్టుకోగానే గోపికొచ్చి పట్టుకుని ఆ కృష్ణుణ్ణి చూసింది. పిల్లాడు కదా, భయపడిపోయి ఇలా అనాలి, ఏమీ అనలేదు, ఇలా చూశాడు అన్నాడు. అయ్య బాబాయ్ ఇదేమిటి ఇంత ధైర్యం అనుకుని అసలు ఏమంటాడో చూద్దామని, ఎవరు పిల్లాడా నువ్వు, తెలుసు కృష్ణుడే, ఎవరు నువ్వు అని. ఆయన ఏమనాలి, నేను కృష్ణుణ్ణి అనాలి. ఆయన కృష్ణుణ్ణి అనలేదు. బలానుజహ, బలరాముడి తమ్ముడు అన్నాడు. మధ్యలో ఆయన ఊసిందుకు? ఆయన ఏమైనా వచ్చాడా, తిన్నాడా, దొంగతనాలు చేశాడా? అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు, నీ పేరేమిటంటే బలరాముడి తమ్ముడు అంటున్నాడు, తన పేరు చెప్పట్లేదని ఆవిడ కిమిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓసారి ఇలా చూసి, ఓ మా ఇల్లు కాదా, మా ఇల్లు అనుకున్నాను. అమ్మ బాబోయ్, మీ ఇల్లు అనుకుని వచ్చావా? ఇంత నిజంగా గుండెలు తీసిన బంటూరా నాయన నువ్వు అనుకుని, ఓ సరే పోన్లే, బాగుందిరా నాయన, మరి వెన్నకుండలో చెయ్యెందుకెట్టావు? ఆయన అన్నాడు వెంటనేను, అమ్మా కాసేపు గట్టిగా మాట్లాడుకుంటా ఉంటావా? ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికే ఏంటి వెన్న కుండలో చెయ్యట్టావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అరుస్తానంటే, మా ఆవు దూడ ఒకటి తప్పిపోయింది, వెన్నకుండలో ఉందేమో అని వెతుకుతున్నాను, అరిస్తే పారిపోతుంది దూడని. వెన్నకుండలో దూడ దూరిందా, చెయ్యి పెట్టి వెతుకుతున్నావా, దూడ పారిపోతుందా అని తెల్లబోయి ఆవిడ చెయ్యి వదిలేసింది, పారిపోయింది.